నేను ఆదర్శ్ నగర్ వాసిని. ఇక్కడ ఈ ఆదర్శ్ నగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఒకటి ఉంది, ఆదర్శ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ఉన్నదండి. మేమందరూ కలిపి ఈ పార్కుని ఇంతవరకు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం, ఏది గవర్నమెంట్ వారు దీంతో. అయితే ఈ వర్షం వచ్చిందనుకోండి, ఇక్కడ కంప్లీట్గా మీరు చూస్తున్నారు కదా ఈ జిమ్ ఎలాగ ఉన్నదో, ఆ తర్వాత అక్కడ పిల్లలు ఆడుకునేది కూడా అలాగే ఉన్నది. ఆ తర్వాత సీనియర్ సిటిజన్కి కూర్చునేదానికని ఒక ప్లేస్ నామినేట్ చేశారు, అది అలాగే ఉన్నది. అక్కడ లేడీస్ కూర్చునేదానికి నామినేట్ చేసిన స్థలం కూడా అది కూడా అలాగనే ఇలా మునిగిపోయి ఉన్నదండి. మీరు విజువల్ చూడండి, లోపల వాకింగ్ ట్రాక్ ఉన్నది. వాకింగ్ ట్రాక్ కూడా ఇంచుమించుగా ఇదైన తర్వాత 5-6 పడిపోవడం, చేతులు ఇరగటం, ఈ మణికట్ట దగ్గర అది ఇరగటం, ఇలాంటివన్నీ జరిగి ఉన్నాయి. మేము ఈ విషయాలన్నీ కమిషనర్ దృష్టికి బై రైటింగ్లో కూడా ఇచ్చున్నాం మేము. అలాగే ఏడిహెచ్ గారికి కూడా చెప్పున్నాం. వారు వస్తున్నారు, చూస్తున్నారు, చేపిద్దామండి అది ఇది అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు దీని గురించి ఏ విధమైనటువంటి ఇది లేదు. మీరు చూడండి ఎలా నీరు నిలబడిపోయిందా. ఇంక చేసేదానికి ఏమున్నదండి. ఈ వర్షాలు వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతున్నారండి పబ్లిక్ అంతాని. పిల్లలు ఆడుకునేదానికి లేదు, పెద్దోళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు ఎక్సర్సైజ్లు ఏది చేసుకోవడానికి వస్తుంటారు రెగ్యులర్గాని. మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వస్తారు, అది లేదు. మార్నింగ్ వాకర్స్ వస్తారు ఈ వాకింగ్ ట్రాక్ మీద. లాస్ట్ టైం ఎవరినో బతులాడితే వాళ్ళు మట్టి వేయించారండి ఇందులో లోపల ఈ వాకింగ్ ట్రాక్కి. మేము కూడా అది చెప్పాము. అక్కడ మన సచివాలయం దగ్గర 39, 40, 41 సచివాలయం దగ్గర ట్యాంక్ కడతానికి మట్టి తీస్తే ఆ మట్టి అన్న తీసుకొచ్చి అందులో వేయించమని చెప్పాం. కానీ దానికి కూడా ఇంతవరకు స్పందన లేదు. అందరూ వచ్చి చూస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు దీంట్లోకి, ఆయన చూశారు. ఇంకో ఆయన డాక్టర్ గారు ఒక ఆయన వచ్చి చూశారు, ఏడిహెచ్ గారు చూశారు, ఈవెన్ కమిషనర్ గారు కూడా వచ్చి చూసి వెళ్ళారండి. కమిషనర్ గారు కూడా లాస్ట్ మంత్లో వచ్చి చూసి వెళ్ళారు. చేద్దామండి నేను చెప్పారు. కానీ ఇంతవరకు దీని మీద ఏదైనటువంటి ప్రతిరోజు దగ్గర 500 మంది పైన వస్తారండి. మేము ఆదివారం మజ్జిగ వితరణ కూడా పెట్టిస్తుంటాం. ఎవరన్నా డోనర్స్ ఉంటే వాళ్ళతోనో, లేదంటే మేము డబ్బులు వేసుకున్నాం, కనీసం 500 మంది దాకా వస్తారండి ఇక్కడికి. ఈవినింగ్ టైము ఎండాకాలం అంతా 500 మంది వస్తే మేము మజ్జిగ వితరణ చేయించేవాళ్ళని. ఇక పిల్లలు వాళ్ళు చాలామంది వస్తుంటారండి. Thank you.